అందరం కలిసికట్టుగా పనిచేస్తే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి రూపుదిద్దుకుంటుందని విద్యా ఐటీ శాఖల మార్చులు నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం ఆత్మకూరులో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం ఏఈఎల్సి ఆత్మకూరు ప్యారిష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చి ప్రతిష్టా మహోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి నూతన చర్చిని ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. లూథరన్ చర్చి ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఎవరూ ఊహించని విధంగా మన మందిరాన్ని పునర్నిర్మించుకోవడం జరిగిందని, తాను ఎన్నోసార్లు ఆత్మకూరు గ్రామానికి వచ్చినా, చర్చికి వచ్చినా, దేవాలయానికి వచ్చినా ఒక్కటే చెబుతానని, దేవుడు మనకు పరీక్షలు పెడతాడని, ఆ పరీక్షలు జయించే శక్తి కూడా మనకు దేవుడే ఇస్తాడని అన్నారు. కష్టాల్లో ఉన్న మన తోటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ మందిరం పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం దేవుడు కల్పించాడని, చర్చి నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయాలని చెప్పానని, ఏ పని చేసినా సంకల్పం పట్టుదల ముఖ్యమన్నారు. పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అద్భుతంగా మందిరాన్ని నిర్మించారని, ఇందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. సంకల్పం పట్టుదలకు ఇదో ఉదాహరణగా చెప్పారు. చేయి కలిపితే మనం అనుకున్నది సాధించగలుగుతామని అన్నారు. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యానని, అయినా భయపడలేదన్నారు. కసితో పనిచేసి ప్రజలకు దగ్గరయ్యానని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, నియోజకవర్గాన్ని దేవుడి ఆశీస్సులతో దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దగలుగుతామన్నారు. మంగళగిరిని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని, కులాలు వేరైనా, మతాలు వేరైనా అందరం కలిసికట్టుగా ముందుకు వెళదామని, కష్టాలను కలిసికట్టుగా ఎదుర్కొందామని చెప్పారు. వాస్తవంగా విజయ్ గారి తర్వాత మాట్లాడటం చాలా కష్టమైన పని, కానీ నా వంతు నేను ప్రయత్నిస్తున్నా. ఎవరు ఊహించిన విధంగా మన మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం జరిగింది. నేను ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చినా, చర్చికి వచ్చినా, గుడికి వెళ్ళినా అని ఒకటే చెప్తా, దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాం జరుగుతుంది. క్రిస్మస్ జరిగినప్పుడు కూడా నేను అందరినీ కోరాను, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకున్నాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకున్నాం. మనకి ఇంకెక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్న వారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆనాడు చెప్పాను. దేవుడు అలానే నాకు అవకాశం ఇచ్చాడు. మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్య అవకాశం దేవుడు నాకు కల్పించాడు. శంకుస్థాపనకి నన్ను రమ్మంటే నేను రావడం చెప్పిన. ఆనాడు కండిషన్ పెట్టిన, సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబ్బన్ కట్టించి నేను వస్తాను. ఏ పని చేసినా ఒక సంకల్పం, ఒక పట్టుదలతో మనం చేయాలి. కాలం ఉంది కదా అని ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు. ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని పడితే, ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఆ శక్తి మనలో ఉండి చేసి చూపించండి. కరెక్ట్ గా క్యాలెండర్ మారే లోపల రిబ్బన్ కట్టించి నన్ను పిలవమని వాళ్ళు కోరటం జరిగింది. నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణ కమిటీ ఏదైతే అద్భుతంగా ఈ రోజు మనం మందిరం కట్టారో వాళ్ళకి సభా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక ఉదాహరణ. మనందరూ గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలు ఉంటాయి, భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరూ ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని కూడా చూస్తున్నా, ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నారు. అవసరం లేదు, ఇదొక పరీక్ష. మనకి పరీక్ష పెట్టారు దేవుడు, ఆ పరీక్ష మనం సాధించాలని మనందరూ సంకల్పంతో ఉండాలి. కళ్ళు 2019లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఓటమి పాలయా. కానీ నేను భయపడలా. బాధనే సహజమే, నాకు బాధ కలిగింది, నేను మనిషినే. కానీ రెండో రోజు నుంచి పని చేశా, కసితో పని చేశా. గతంలో ఎట్లా పని చేశాను, ఇప్పుడు రెండింత కసితో నేను పని చేస్తున్నాను.
ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని దేవుడి ఆశీస్సులతో ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోగలుగుతాం. అందుకే రండి, కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, కానీ నేను అందరినీ కోరేది ఒక్కటే, చల్లగా హాయిగా కలిసికట్టుగా మనందరం ముందరికి వెళ్ళాలి. కష్టాలు ఉంటాయి, కలిసికట్టుగా ఆ కష్టాలను కూడా జయించడానికి ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఒక మాటలో చెప్పాలంటే నేను ఈరోజు ఆశ్చర్యపోయా. మందిరంలోకి అడుగుపెట్టిన గురించి పాస్టర్ గారు చెప్పారు, ఎంత అద్భుతంగా మీరు నిర్మించారు. చెక్క పనులు కానీ, పాలిషింగ్తో సహా గ్రనైట్ కానీ ఒక అద్భుతంగా మీరు నిర్మించారు. ఆనాడు పెద్దల్ని కోరా, కనీసం 100 సంవత్సరాలు ఉండేలాగా మందిరం నిర్మించాలని ఆనాడు కోరాను. 100వ కూడా మీరు కట్టిన కట్టుడు చూస్తుంటే 200 సంవత్సరాలైనా మన మందిరం ఇట్లనే అద్భుతంగా ఉండాలి, సమాజానికి ఒక దారి చూపించాలని పెద్దలందరూ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన నామమును స్తుతిస్తూ ఉన్నాం. ఈ దేశము 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంది. 140 కోట్ల ఈ దేశ ప్రజలందరి కొరకై మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఎంతో సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయన తండ్రి, మా ముఖ్యమంత్రి వర్యులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రత్యేకించి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, వారి నాయకత్వానికి ఈ రాష్ట్రమంతటికి తోడై దీవించుగాక. కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందా అంబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఏపీఐఐసి డైరెక్టర్ కనికళ్ళ చిరంజీవి, రెవరెండ్ డాక్టర్ కొడాలి విజయ్, కేరళ రిటైర్డ్ సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి, ఏఈఎల్సి అడ్మినిస్ట్రేటర్ పిఎస్ జోసెఫ్, ఏఈఎల్సి మాజీ మధ్యమ గుంటూరు సినడ్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఎస్జే బాబురావు, రెవరెండ్ జె యేసురత్నంతో పాటు సంఘ పెద్దలు, పాస్టర్లు, క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.